లోక సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 12వ వచనం, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచరి. ప్రియులారా, గత వారం క్రిస్మస్ ఆనవాళ్ళు గురించి ధ్యానం చేశాం. క్రిస్మస్లో కొన్ని ఆనవాళ్ళు చూపించబడ్డాయి. ఆ ఆనవాళ్ళు చూపించబడిన ఆనవాళ్ళు, ప్రతి ఆనవాళ్ళు కూడా సిలువకు సూచికలుగా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం పొత్తిగుడ్డలు అనే ఆనవాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాం. దోత ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, ఇదిగో రక్షకుడు మీ కొరకు జన్మించడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, బెత్లెహేము గ్రామానికి వెళ్ళండి అని చెప్పి, ఒకవేళ బెత్లెహేము గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ శిశువు ఏ శిశువో అని మీరు గలిబిలికి గురి కాకుండా ఉండడానికి, సో దట్ యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దెర్ ఈజ్ ఎ సైన్. ఒక ఆనవాలు ఉంది. ఆ ఆనవాలు ఏమిటంటే, ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. అది మొదటి ఆనవాలు. పొత్తిగుడ్డలతో చుట్టబడడం అనేది అందరు శిశువులకు ఉండొచ్చు, కానీ మరొక ఆనవాలు చెప్పాడు దూత. ఆ ఆనవాలు ఏమిటంటే, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ శిశువు పశువుల తొట్టిలో పొరుండబెట్టి ఉంటాడు. 7వ వచనంలో చూడండి, సత్రములో వారికి స్థలము లేనందున, పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 12వ వచనంలో దూత చెప్పిన మాట, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అలాగే గొర్రెల కాపరులు అక్కడికి వెళ్ళి, ఆ గ్రామానికి వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. పశువుల తొట్టి ఒక ఆనవాలుగా చూపించాడు దూత. ఒకవేళ పొత్తిగుడ్డలతో చుట్టబడడం అనేది ప్రతి శిశువు చుట్టబడి ఉండొచ్చు, బట్ దిస్ స్పెషల్ చైల్డ్ ఈజ్ లైడ్ ఇన్ ఎ మ్యాంజర్. ఒక పశువుల తొట్టిలో పొరుండబెట్టబడి ఉంటాడు, ఆయనే ఆ శిశువు అని ఆనవాళ్ళు చెప్పాడు. ప్రియులారా, ఈ పశువుల తొట్టి చాలా ప్రత్యేకమైనదిగా అక్కడ మనం చూడగలం. పశువుల తొట్టి ప్రత్యేకమైనది, అలాగే అది సిలువకు సూచికగా కనిపిస్తుంది. దట్ మ్యాంజర్ denotes us, that manger points us to the crucifixion and the cross. యేసుక్రీస్తు ప్రభు సిలువను సూచించేదిగా ఆ పశువుల తొట్టి మనకు కనిపిస్తుంది. పశువుల తొట్టి అన్నప్పుడు గమనించాలి, ఆ పశువుల తొట్టి మనము వివిధ రకాలుగా చూడవచ్చు. దాన్ని పశువుల తొట్టి అన్నప్పుడు మనం ఊహిస్తాం. మన గ్రామాల్లోకి వెళ్తే పశువులకు గ్రాసం వేస్తారు. ఆ గ్రాసం వేసేదాన్ని, లేక మేత వేస్తారు. ఆ మేత వేసేదాన్ని, ఆ పశువుల తొట్టి, దాన్ని రకరకాలుగా చేస్తారు. ఎక్కువ పశువులు ఉన్న చోట చూస్తే ఆ తొట్టిలు సిమెంట్తో చేస్తారు, కొన్ని చోట్ల కర్రలతో చేస్తారు, లేక చెక్కతో చేస్తారు, కొన్ని చోట్ల అయితే వెదురులతో కూడా చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఈ పశువుల తొట్టిని చూచినప్పుడు, క్రిస్మస్లో పశువుల తొట్టి సాధారణంగా అప్పటి కాలంలో, ఆ ప్రాంతంలో సాధారణంగా జరిగేది ఏమిటంటే, అది రాతితో తొలిచిన పశువుల తొట్టిగా మనకు చెప్పబడుతూ ఉంది. బైబిల్లో లేదు, కానీ అప్పటి కాలమానం ప్రకారం ఆ ప్రాంతంలో జరిగే విశేషం ప్రకారం అది పశువుల తొట్టి, అది
రాతిలో తొలచబడిన పశువుల తొట్టిగా రాతిలో తొలుస్తారు. ఆ తొలిచి దానిలో గ్రాసం వేస్తారు. ఈ తొట్టి, ఈ ఉదయకాల సమయంలో ఈ తొట్టిని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ తొట్టిలో ఆ శిశువు పరుండా పెట్టబడ్డాడు అని చెప్పబడింది. ఈ తొట్టి మొట్టమొదటిగా అలసటలో విశ్రాంతికి సూచనగా కనిపిస్తోంది. అలసటలో ఉన్నవారికి విశ్రాంతినిచ్చేది. ఆ యేసుక్రీస్తు ప్రభువుకు విశ్రాంతికి, యేసుక్రీస్తు ప్రభు పరుండబెట్టబడడానికి ఉపయోగించబడిన తొట్టి ఆ తొట్టి. ఆ తొట్టిని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ తొట్టి మీరు ఆలోచన చేస్తే అది అలసటలో విశ్రాంతిని కలుగు చేసేదిగా కనిపిస్తుంది. ఎవరికి విశ్రాంతి కలుగు చేసింది ఆ తొట్టి అనేది? మొట్టమొదటిగా ఆ తొట్టి యోసేపు మరియలకే గొప్ప విశ్రాంతి. ఆ తొట్టి యోసేపు మరియల హృదయంలో అలసట అన్నప్పుడు గమనించండి. అలసట అన్నప్పుడు కేవలం చాలా దూరం ప్రయాణం చేశాను అలసిపోయాను, ఈరోజంతా శ్రమించను, శారీరక కష్టం చేశాను అలసిపోయాను, ఆ అలసట మాత్రమే కాదు. ఆ అలసట ఒక అలసటే, కానీ ఆ అలసటతో పాటు చాలాసార్లు హృదయంలో అలసిపోతాం, చాలాసార్లు మానసికంగా అలసిపోతూ ఉంటాం. జరుగుతున్న సంఘటనలను బట్టి, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను బట్టి, కుటుంబంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, లేక మన ఉద్యోగంలో మనం పనిచేస్తున్న జరుగుతున్న సంఘటనలను బట్టి, మన సర్కిల్లో, మన స్నేహితుల మధ్య సర్కిల్లో, లేక బంధువుల మధ్య జరుగుతున్న సంఘటనలను బట్టి కొన్నిసార్లు హృదయంలో, మనసులో అలిసిపోయిన స్థితి. అలాంటి అలిసిపోయిన స్థితిలో గమనించాలి, విశ్రాంతిని కలుగు చేసేవాడు ఆయన అనే దానికి చిహ్నంగా అలసటలో విశ్రాంతిని కలుగు చేసేదిగా ఈ తొట్టి మనకు కనిపిస్తుంది. యోసేపు మరియలు అలిసిపోయి ఉంటారు. ఎందుకంటే యోసేపు మరియలు ప్రయాణం చేసి వచ్చారు. ఆ ఊరు, ఆ బెత్లెహేము గ్రామం ప్రయాణం చేసి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ ప్రాంతంలో జనసంఖ్య వ్రాయబడాలని కైసర్ అనే చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. రోమా చక్రవర్తి, మరి మామూలుగా అయితే సీజర్ అంటాం ఆయన్ని. ఆ సీజర్ చక్రవర్తి, కైసర్ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వలసలు పోయిన వారు వారి సొంత ప్రదేశాలకు రావాలి, వచ్చి అక్కడ వారి పేరును నమోదు చేసుకోవాలి. ఆ పేరును నమోదు చేసుకోవడానికి కూడా దేవుని సంకల్పం అది. ఎందుకంటే ఆ పేరు నమోదు చేయబడింది కనుక యేసుక్రీస్తు ప్రభు అక్కడ పుట్టాడు అని చారిత్రాత్మకమైన ఒక సత్యంగా నిలిచిపోయింది అది. ఆ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఆ ప్రజలందరూ ఎవరి గ్రామాలకు వాళ్ళు, ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళుతున్నారు. ఆ ఒరవడిలో యోసేపు మరియలు వాళ్ళు ఎక్కడున్నారంటే నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. ఒకసారి ఆ మ్యాప్ డిస్ప్లే చేయండి అమ్మా. నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. నజరేతు అనే గ్రామం చూడండి, ఇక్కడ ఈ మ్యాప్లో న్యూ టెస్టిమెంట్లో యోదయ అనే ప్రాంతం, సమరయ అనే ప్రాంతం, ఇది గలలయ అనే ప్రాంతం, ఈ ప్రక్కనైతే పెరయ అనే ప్రాంతం. ఈ ప్రాంతాలు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. యోదయ పెద్ద అక్షరాలతో ఉన్న చూడండి, ఇక్కడ యోదయ, అక్కడ సమరయ, అక్కడ గలలయ. ఈ గలలయ అనే ప్రాంతంలో ఇక్కడ చిన్న అక్షరాలతో నజరేతు అనే ఊరు ఉంది, గమనించలేదో? నజరేతు అనే ఊరు. ఈ నజరేతు అనే ఊరు నుంచి ఈ యోదయ ప్రాంతంలో బెత్లెహేము అనే గ్రామం రావాలి. ఇది బెత్లెహేము అనే గ్రామం. నజరేతు అనే గ్రామం నుంచి, గలలయలో నజరేతు నుంచి యోదయలో బెత్లెహేము అనే గ్రామం రావాలి. వాళ్ళు ఏ మార్గం గుండా వచ్చారు మనకి క్లూ లేదు. ఏ మార్గం గుండా వచ్చారు? డైరెక్ట్గా సమరయ లోపల నుంచి వచ్చేసారా? లేకపోతే ఆ రోజుల్లో యూదులు సమరయ గుండా ప్రయాణం చేసేవారు కాదు. సమరయ గుండా ప్రయాణం చేయకపోతే వాళ్ళు ఇటు చుట్టూ తిరిగి దెక్కపల్లి ప్రాంతం నుంచి ఇలాగ పెరయ నుంచి ఇలాగ వచ్చి బెత్లెహేముకి రావాలి. అలాగొచ్చుంటే ఇంకా చుట్టూ తిరిగి వచ్చుంటారు. డైరెక్ట్గా నజరేతు నుండి బెత్లెహేముకు డైరెక్ట్గా వచ్చుంటే అది 120 కిలోమీటర్ల ప్రయాణం. 120 కిలోమీటర్ల ప్రయాణం. ఒకవేళ అలా రాలేదు, చుట్టూ తిరిగి వచ్చుంటే
ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు, ఎంత అయినా అయి ఉండొచ్చు. వాళ్ళు వచ్చిన ఆ, మార్గాన్ని బట్టి 120 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పుడు మనం ఒక 2 గంటల్లో వెళ్ళిపోగలం. కానీ ఆ దినాల్లో వాహనాలు లేవు, సాంకేతిక సదుపాయాలు లేవు. ఏమీ లేని దినాల్లో వాళ్ళు 120 కిలోమీటర్లు కాలినడకను, ఒకవేళ మరియా నిండు చూలాలుగా ఉన్నది కనుక ఆమెను ఏ గాడిద మీద కూర్చుండబెట్టాడు అని ఊహించవచ్చు మనం, అది కూడా మనకు తెలీదు. అలాంటి ప్రయాణం కొండల్లో నుంచి, వాగుల్లో నుంచి, లోయల్లో నుంచి, అంటే మార్గాలే లేవు. గమనించాలి, ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి మనకి, ఆ దినాల్లో మార్గాలు లేవు, ఆ దినాల్లో రోడ్స్ లేవు. కొండల్లో నుంచి, గుట్టల్లో నుంచి రఫ్ టెరైన్లో ప్రయాణం చేసి రావాలి. ఆ ప్రయాణం అంతా కాలినడకన రావాలి, 120 కిలోమీటర్లు నడవాలి. ఒకవేళ 4 రోజులు ప్రయాణం చేస్తారో, 5 రోజులు ప్రయాణం చేస్తారో కాలినడకన, రాత్రి సమయాల్లో ఎక్కడ వారికి విశ్రాంతి దొరికిందో ఇదంతా మనకి తెలియదు. కానీ 120 కిలోమీటర్లు కాలినడకన నిండు చూలాలుగా ఉన్న ఒక స్త్రీతో, ఆ స్త్రీని పట్టుకొని యోసేపు ప్రయాణం చేసి చాలా అలసటకు గురైన స్థితి వారికి ఉండొచ్చు కదా. చాలా అలసటకు, శారీరకంగా చాలా అలిసిపోయిన స్థితి. అలాంటి అలిసిపోయిన స్థితి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ అలసట వారిద్దరికి ఉంది. ఏమిటంటే సమాజం వారిద్దరిని చిన్నచూపు చూస్తున్న స్థితి. ఒక ప్రక్క మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడి యేసును గర్భంలో మోస్తూ ఉంది. అయితే సమాజం దాన్ని ఎలా చూస్తోంది? యోసేపు దానిని అనుమతించి, తన మనసులో దానిని అనుమతించి, ఇది దేవుని కార్యమని యోసేపు అనుమతించి దాన్ని అంగీకరించాడు. యోసేపును సమాజం ఎలా చూస్తుంది? మరియను సమాజం ఒక రకంగా చూడొచ్చు, యోసేపుని ఇంకా చిన్నబుచ్చి అసలు పురుషుడైనా అన్నట్లుగా చూసిన సందర్భం ఉండుండొచ్చు ఆ సమయంలో. అలాంటి అది ఒకరోజు కాదు, ఒకరోజులో అలా జరిగిపోయింది, అలాగా ఆ సంఘటన అలా పాసాన్ అయిపోయింది అనుకోవడానికి లేదు. 9 నెలలు ఆ అవమానాన్ని భరిస్తూ, ఆ ఇబ్బందిని భరిస్తూ, ఇబ్బంది అనే మాట ఇక్కడ నేను అంటున్నా, ఇబ్బంది అనే మాటను గమనించాలి. ఎంబరాస్మెంట్, అలాంటి ఇబ్బందిని, అలాంటి అవమానాన్ని, అలాంటి ఇబ్బందిని భరిస్తూ 9 నెలలు గడిపిన హృదయాలు అలాంటి ఆయాసంతో, అలాంటి అలసటతో నిండిపోయిన వాళ్ళు బెత్లెహేము వచ్చారు. ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అక్కడ వీరికి చాలా కాలం క్రితమే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి పితరులే, ఇంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులో, లేకపోతే అంతకుముందు తరం వాళ్ళు, ఏ తరం వాళ్ళు ఈ గ్రామం నుంచి తరలి నజరేతు వెళ్ళిపోయారు. ఇప్పుడు బెత్లెహేము వస్తే వీళ్ళు గుర్తించే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, వీళ్ళెవరో తెలియదు ఆ గ్రామంలో. మా గ్రామం ఇది అని చెప్పుకుంటే, ఓహో మీ గ్రామం ఇది అనుకోవడమే కానీ వాళ్ళని ఎవరూ గుర్తించగలిగే పరిస్థితి కాదు. అలాంటి స్థితిలో మరియా యోసేపులు అక్కడికి వచ్చి అలసట, ఒక విధంగా మానసికంగా అలిసిపోయిన స్థితి, హృదయాల్లో చాలా అలసట, సమాజమంతా చిన్నచూపు చూస్తున్న స్థితి, సమాజమంతా అవమానభరితంగా చూస్తున్న స్థితి, సమాజమంతా ఇంచుమించుగా వెలివేసిన అనుభవం, అలాంటి అనుభవం అనుభవిస్తున్న స్థితి. అలాంటి స్థితితో పాటు ఇప్పుడు శారీరక అలసట, 120 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన ప్రయాణం చేసి, ఏ సదుపాయము, ఏ మార్గము, రోడ్స్ కానీ ఏమీ లేని స్థితిలో ప్రయాణం చేసి వచ్చారు. అక్కడికి వచ్చిన యోసేపు మరియలకు అలసటలో ఒక విశ్రాంతి ఏమిటంటే, సత్రంలో నా దగ్గర స్థలం లేదు, కానీ ఇదిగో మా సత్రానికి అనుబంధంగా ఒక పశువుల కొట్టం ఉంది, దానిలో పశువుల తొట్టిలో పుట్టబోయే ఆ శిశువును మీరు పరుండబెట్టవచ్చు అని ఆ స్థలం ఇచ్చినప్పుడు, అసలు బెత్లెహేము గ్రామంలో తలదాచుకోవడానికి స్థలం లేని స్థితిలో అప్పటికే సత్రం నిండిపోయింది. ఎందుకంటే చాలామంది వేరు ప్రాంతాల నుంచి ఆ గ్రామంలో పేర్లు నమోదు చేసుకోవడానికి చాలామంది వచ్చి ఉండొచ్చు, సత్రం నిండిపోయింది కనుక ఆ సత్రంలో స్థలము లేదు అనే మాట కంటే మనం దాన్ని హైలైట్ చేస్తాం, కానీ ఇక్కడ స్థలం ఉంది అని చూపించిన ఆ మాట చాలా అలసటలో చాలా విశ్రాంతిని కలుగు చేసి ఉంటుంది మరి యోసేపుకు. ప్రియులారా గమనించాలి, యేసు దగ్గరికి వస్తే ఆయన దగ్గర మనకు దొరికేది ఏమిటంటే, నీ అలసటలో నీవు ఏ విషయాల్లో అలసిపోయినా, ఒకవేళ
ఒకవేళ నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించో, ఆర్థిక ఇబ్బందుల గురించో, ఆరోగ్య పరిస్థితుల గురించో, బిడ్డల జీవితాల గురించో, లేకపోతే కుటుంబంలో జరుగుతున్న సంఘటనల గురించో, నీ ఉద్యోగంలో జరుగుతున్న సంఘటనల గురించో, ఏ విషయంలో అలసిపోయినప్పటికీ అలసిన హృదయాలకు విశ్రాంతి కలుగు చేసే స్థితి యేసులో నువ్వు కనుగొంటావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలసిన వానికి ఊరట, అలసిన వానికి నెమ్మది, అలసిన వానికి విశ్రాంతి కలుగు చేసేవాడు ఆయన. అలాంటి స్థితి ఈ క్రిస్మస్లో మనం చూస్తున్నాం. ఆయన ఆ పుట్టిన ఆ శిశువైన యేసు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన పరిచర్యలో ఎంతోమంది అలసట చెందిన వారి హృదయాలకు విశ్రాంతి కలుగు చేసిన వాడిగా వాక్యంలో మనం చూస్తాం. సువార్తలంతా చదివితే ఆ సువార్తల్లో ఎంతమంది హృదయాలు, ఎంతమంది జనుల హృదయాలు, అలసటతో నిండిన హృదయాలు, అలసటకు గురైన హృదయాలు, సో టైర్డ్, దే వర్ సో టైర్డ్ ఇన్ దైర్ హార్ట్స్, దే వర్ సో టైర్డ్ ఇన్ దైర్ లైఫ్స్. అలాంటి జీవితాలు, అలాంటి అలసటకు గురైన జీవితాలకు ఎంతమందికి నెమ్మదిని కలుగు చేశాడో. ఉదాహరణకు ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వచ్చాడట. వీనికి దయ్యం పట్టింది. ఆ దయ్యం ఎలాంటి దయ్యం అంటే ఆయా సమయాల్లో అగ్నిలో దూకుతాడు వీడు, ఆయా సమయాల్లో నీటిలో దూకుతాడు, ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో కూడా తెలియదు. చాంద్రరోగి అన్నాడు ఒక సువార్తలో అతన్ని. చాంద్రరోగి, ల్యూనటిక్ అని. చాంద్రరోగి అంటే చంద్రుడు, అది ల్యూనటిక్ అని. లోనార్ మూమెంట్స్ అంటాం కదా, ల్యూనటిక్. చాంద్రరోగి అంటే పిచ్చివాడు అన్నట్లుగా. మరొక చోట మోగదయ్యం పట్టినవాడు. అలాగే వీడు మూర్ఛిల్లిపోతున్నాడు. ఆ మూర్ఛపోయినప్పుడు నోటి నుంచి నురగలు గొక్కుతున్నాడు. ఇలాంటి రకరకాల వ్యాధులతో ఉన్న ఆ కుమారుని తీసుకుని వస్తే అక్కడ ప్రభువు లేడు. శిష్యుల్ని అడిగాడట. ఈ తండ్రి వచ్చే శిష్యుల్ని అడిగాడు, అయ్యా మీ గురువు గారు ఉంటారేమో అని వచ్చాను, ఇతన్ని బాగు చేయాలి, మీ వలన అయితే చేయండి అని చెప్పి అన్నప్పుడు ఆ శిష్యులు అతన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వారి వలన కాలేకపోయింది. అప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు ఆ తండ్రి, అయ్యా మీ శిష్యుల దగ్గర పెట్టాను కానీ మీ శిష్యుల వలన కాలేదు, నీకు చేతనైతే దయచేసి నా కుమారుని స్వస్థపరచు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ వ్యాధితో ఉన్న కుమారుని గురించి నేను మాట్లాడడం లేదు, వాడికి ఏం తెలియదు. కానీ ఆ కుమారుని తండ్రి ఎంత అలసటలో ఉండుంటాడో. ఎప్పటి నుంచి అంటే మీరు 3 సువార్తల్లో జాగ్రత్తగా చదివితే అది రకరకాల మాటలు అక్కడ మనకు తారసపడతాయి. ఎప్పటి నుంచిదంటే వాడు పుట్టినప్పటి నుంచే ఉందన్నాడు. ఇప్పుడు యవనస్తుడిగా ఉన్న కుమారుని అక్కడ తీసుకుని వచ్చుంటాడు. అలాంటి వాడిని ఇన్ని సంవత్సరాలు ఆ తండ్రి ఆ వ్యాధితో ఉన్న కుమారుని చూసి ఎంత అలసటకు గురై ఉంటుందో ఆ తండ్రి హృదయం గమనించండి. అలాంటి అలసటతో నిండిన హృదయం అక్కడికి వచ్చింది. నీ వలననైతే ఇతన్ని బాగు చేయమని ఆ తండ్రి అంటే, నమ్ముట నీ వలననైతే అన్నాడు. నీ వలనైతే అని ఆయన అన్నాడు తండ్రి. నమ్ముట నీ వలననైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచి అలసట, ఇప్పుడు స్వస్థత కంటే కూడా నాకేం కనిపిస్తుంది అంటే అక్కడ అలసటతో నిండిన తండ్రి హృదయం. కుమారునికి స్వస్థత, తండ్రికి అలసటలో విశ్రాంతి. ఈ దినాన్ని ఏ స్థితిలో అలసిపోయి ఉన్నావో, ఐ డోంట్ నో వేర్ యు ఆర్ టైర్డ్, ఐ డోంట్ నో ఇన్ వాట్ స్టేట్ యు ఆర్ టైర్డ్, ఐ డోంట్ నో ఇన్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్ టైర్డ్. ఎలాంటి స్థితిలో అలసటకు గురయ్యావో, ఎలాంటి విషయంలో అలసటకు గురవుతున్నావో నాకైతే తెలియదు. కానీ నిజంగా యేసు ముందు నీ జీవితం నుంచి అలసట విషయంలో ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అలసటలో విశ్రాంతి కలుగు చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సుకార్ అనే గ్రామం వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ బావి దగ్గర కూర్చుంటే మధ్యాహ్నం 12 గంటలకు కొండబట్టుకుని నీటికి వచ్చిందట ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి. మనకు తెలుసు, సమరయ స్త్రీ. గమనించాలి, ఆమెకు ఒక అలసట. అందరితో కలిసి ఉదయం సమయంలోనూ సాయంత్రం సమయంలోనూ నీటికి రాలేదు. అందరూ ఉదయం వస్తారు, సాయంత్రం వస్తారు. ఎవరికీ కనిపించకుండా, ఎవరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం కొండబట్టుకుని ఎవరూ రాని సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చింది. ప్రియులారా గమనించాలి, ఎందుకంటే అవమానకరమైన జీవితం ఆమెది. అప్పటికే అంతకుముందు 5 పురుషులతో ఉందట. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాదని ప్రభువే చెప్పాడు.
అలాంటి అవమానకరమైన స్థితి, ఒక ప్రక్క అవమానకరమైన స్థితిలో బ్రతుకుతూనే ఆ బ్రతుకు ఆ స్త్రీకి గమనించాలి, పాపంలో అలాంటి తుచ్చమైన స్థితిలో ఉన్నవారు బాగానే బ్రతికేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ లోపల ఎంత అలసట ఉంటుందో, లోపల పాపం అలసటకు గురి చేస్తుంది. ప్రియులారా గమనించాలి. ఇఫ్ యూ క్యారీ ఎనీ సిన్ఫుల్నెస్ ఇన్ యువర్ హార్ట్ యు గెట్ టైర్డ్. మనకు తెలియకపోవచ్చు, మనం ఒకవేళ కొంతమంది గమనించవచ్చు, కొంతమంది గమనించకపోవచ్చు. యు గెట్ టైర్డ్ వెన్ యు ఆర్ ఇన్ సిన్. పాపము అలసటకు గురి చేస్తుంది. ఆ స్త్రీ ఎంత అలసటకు గురైందో. అందరితో కలిసి ఉండలేను, నేను ఏదో వెలివేయబడిన స్థితిలో ఉన్నాను, అందరితో కలిసి నీటికి రాలేను, నేను ఒక్కదాన్ని రావాలి. దానికి కారణం ఏమిటంటే నా జీవితమే ఎంతో అలసట అలసట అలసట. అలాంటి అలసట చెందిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు తారసపడ్డాడు ఆమె జీవితంలో. ఆ రోజు ఆ హృదయంలో నుంచి అలసట అంతా మాయమైపోయింది, అలసట అంతా పోయింది. ఆ స్త్రీ జీవితం ఆశీర్వదించబడింది. ఆ స్త్రీ జీవితం ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, ఆ స్త్రీ ఆ గ్రామం అంతటికీ ఆశీర్వాదకరం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసటలో విశ్రాంతి, అలసటలో విశ్రాంతి. ఆయన మరణించినప్పుడు ఆయన మరణంలో శిష్యులకు భయం. ఎందుకంటే ఆయనను సిలువ వేశారు, మమ్మల్ని ఏం చేస్తారు అని. మనకు తెలుసు, ఒక వాక్యం ఉంటుంది, యూదులకు భయపడి శిష్యులు తలుపులు వేసుకుని ఒక గదిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య వచ్చాడంటే ఆ భయం మాత్రమే కాదు, ఆ భయంతో నిండిన అలసట. అయ్యో మా ప్రభువుని సిలువ వేశారు, మా ప్రభు ఇక మాకు లేడు. గమనించాలి, 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించిన వారు, 3.5 సంవత్సరాలు వారు యేసుక్రీస్తు ప్రభువుతో ఉండి ఎన్నో కలలు కనిన వారు. అంటే కెరీర్ విషయంలో కలగానే ఉంటారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ కెరీర్ అనుకుని ఉంటారు. ఎందుకంటే మెస్సీ వస్తున్నాడు అని చాలామంది కనిపెడుతుంటే ఈయనే మెస్సీ అని వీళ్ళు నమ్మరు. మెస్సీ అంటే అభిషిక్తుడని, అధిపతి అని, పాలకుడు అని అర్థం. కనుక మా మెస్సయ్య ఏమనుకున్నారంటే వీళ్ళందరూ ఆయన చెప్పడం లేదు, కానీ ఈ రోమా సామ్రాజ్యాన్ని పడద్రోసేసి ఈయనే సామ్రాజ్యం నెలకొల్పుతాడు ఇక్కడ. కనుక ఆయనే సామ్రాజ్యాన్ని నెలకొల్పితే ఈ 12 మంది అనుకుని ఉంటారు మేమే మంత్రులు అనుకుని ఉంటారు. నేను హోమ్ మినిస్టర్ని, నేను రెవెన్యూ మినిస్టర్ని, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని అనుకుని ఉంటారు. విల్ బీ ద మినిస్టర్స్ అనుకుని ఉంటారు. బట్ నథింగ్ హ్యాపెండ్. 3.5 సంవత్సరాలు మా వలలు వదిలేసాం, మా ధోనిలు వదిలేసాం, మా వృత్తులు వదిలేసాం, మా సమస్తం వదిలిపెట్టేసాం. అన్నీ విడిచిపెట్టి ఈయన వెంబడిస్తే మా బ్రతుకులు స్థిరపడతాయి, ఇంకా ఉన్నతమైన స్థితిలో స్థిరపడతాయి అని మేమనుకుంటే ఇప్పుడు జరిగిందేమిటి? ఒక ప్రక్క మా నాయకుడు లేడు అని అలసట ఒకటైతే, మా జీవితాల్లో మేము చేసుకునే నిర్ణయాలు ఏమైపోయాయి? వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ అవర్ డెసిషన్? మా నిర్ణయాలకు ఫలితం ఏమైంది, ఏం దొరికింది అనే అలసట, చాలా అలసటతో నిండిన హృదయాలు. ఆయన సిలువలో మరణించిన యేసు ఆ సిలువలోనే ఇంకా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక ఆయన వచ్చాడు, అరిమతయి యోసేపు అనే ఆయన. గమనించండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 52 నుంచి 56 వచనాల వరకు చదువుతున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 52 నుంచి 56వ వచనం వరకు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని, ఆ మాటలు నాకు చాలా ఇష్టం. అడుక్కున్నాడట. అడిగాడు అనడం వేరు, అడుక్కున్నాడు అనడం వేరు. ఎంత పర్సనల్గా యేసు నాకు కావాలనుకున్నాడో కదా. పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో తన కోసం తొలుచుకున్నాడు. ఆ రాతి సమాధిని ఆ రోజుల్లో వాళ్ళ సమాధులు ముందుగానే వాళ్ళు తొలుచుకుని ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు మనకు దాని గురించి తలంచుకుంటేనే భయం కదా. అలా చేద్దామంటే అమ్మో. తొలిచిన రాతి సమాధిలో ఉంచాను, అందులో ఎవడును అంతకు ముందు పెన్నడును ఉంచబడలేదు. గమనించాలి. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును. గమనించాలి.
అప్పటి వరకు ఆయన వెంబడించిన వారు చాలా అలసట. ఒక ప్రక్క యేసు మరణించాడు, నాయకుడు లేడు అనే అలసట. మరొక ప్రక్క వారి ఆశలన్నీ పటాపంచలైపోయాయి అనే అలసట. అలాంటి అలసటలో ఉన్న వారికి అసలు అరిమిత యోసేపు ఆ దేహమును తీసుకుని వెళ్ళి ఆ రాతి సమాధిలో ఉంచడం అనేది అది గొప్ప విశ్రాంతి వాళ్ళకి. ఎస్, అట్లీస్ట్ ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన సమాధి చేయబడ్డాడు. అక్కడ సిలువలోనే ఏదో కాకులకు గ్రద్దలకు విడిచిపెట్టబడకుండా ఆయన శరీరం అలాగూ సమాధి చేయబడింది అనే ఆలోచనలోనే ఆయన వెంబడించిన వారికి, ఆయనతో ఉన్నవారికి గొప్ప విశ్రాంతి. గమనించాలి, ఇక్కడ తొలిపించిన సమాధి, రాతిలో తొలిచిన సమాధి. నేను ముందుగా చెప్పాను, ఈ పశువుల తొట్టి రాతిలో తొలిపించిన పశువుల తొట్టిగా ఆ ప్రాంతంలో ఉండేది. ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు తొలిచిన సమాధిలో, రాతిలో తొలిచిన సమాధిలో ఆయన ఉంచబడడం. ఆ పశువుల తొట్టి ఈ సమాధిని సూచిస్తోంది, ఆయన మరణాన్ని సూచిస్తోంది. ప్రియులారా గమనించాలి, ఆయన జననములో సూచించబడిన ప్రతి ఆనవాలు ఆయన మరణాన్ని సూచిస్తున్నాయి. అక్కడ అనేక మంది ఆయన పరిచర్యలో విశ్రాంతి పొందారు. అలాగే ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన వెంబడించిన వారు విశ్రాంతి పొందారు. మరియ యోసేపులు విశ్రాంతి పొందారు ఆ పశువుల తొట్టిలో స్థలం దొరికినప్పుడు. మన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే అక్కడ మన విశ్రాంతి, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ప్రియులను గమనించాలి, ఈ మాటలు కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయము దేవుడు మనకిచ్చే విశ్రాంతిని గురించి మాట్లాడే అధ్యాయాలు అవి. 3-4 అధ్యాయాలు కూడా. ద రెస్ట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్, మన కోసం ఆయన దాచి ఉంచిన విశ్రాంతి. ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు అక్కడ, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత వలన ప్రవేశించలేదు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు అవిధేయత వలన ఆ అరణ్య ప్రయాణం ప్రారంభించి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అంటే ఐగుప్తు నుంచి విడిపించబడి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల్లో బయలుదేరిన వారు అంతరించిపోయారు. వారి సంతానం, న్యూ జనరేషన్ వెళ్ళింది ఆ వాగ్దత్త దేశంలోనికి. బయలుదేరిన వారందరూ కూడా గతించిపోయారు, న్యూ జనరేషన్ వెళ్ళింది. అందుకనే వాళ్ళు ఆ మాట దేవుని మాటను వినలేదు గనుక, దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు గనుక వాళ్ళు ప్రవేశించలేదు. ప్రియులారా గమనించాలి, కనుక మీరు ఆయన మాట వినిన ఎడల, ఆ మాట గమనించాలి. మనకు విశ్రాంతి కావాలంటే టుడే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ రెస్ట్ ఇన్ యువర్ హార్ట్, టుడే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ ఇన్ యువర్ హార్ట్, ఆ సమాధానము, ఆ నెమ్మది, ఆ విశ్రాంతి నీకు కావాలంటే మీరు ఆయన మాట వినిన ఎడల, ఆ మాట గమనించాలి. ఇఫ్ యూ లిసన్ టు హిమ్, ఆయన మాట వినిన ఎడల. వినడం అంటే కేవలం జ్ఞానం కోసం వినడం కాదు, కేవలం సమాచారం గ్యాదర్ చేసుకోవడం వినడం కాదు. వినడం అంటే విని దాని ప్రకారం బ్రతకడం, దాని ప్రకారం చేయడం. సువార్త వింటున్నాం, వాక్యం వింటున్నాం, ఆ వాక్యం మన జీవితాల్లో, మన ప్రవర్తనలో కనిపించాలి. నీ జీవితమే ఒక సువార్తగా ఉండాలి. నీ జీవితమే సువార్త ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ బుక్లో ఉండిపోతే సువార్త కాదు. ఈ సువార్త ఎప్పుడవుతుందంటే నీ బ్రతుకులో ఆ వార్త ఫలించినప్పుడైతే సువార్త అవుతుంది. అంటిల్ దెన్ ఇది జస్ట్ ఒక గ్రంథం అండి. ఈ గ్రంథంలో ఉన్నది మన హృదయాల్లోనికి వెళ్ళి హృదయంలో పనిచేసినప్పుడు దట్ బికమ్ ఏ గుడ్ న్యూస్. ఈ దినాన్ని నీ జీవితంలో ఆయన మాటలు వింటున్నావు, ఆయన మాటలు నీవు విని ఆ మాట ప్రకారం బ్రతికితే దెన్ యూ విల్ హ్యావ్ దట్ రెస్ట్, యూ విల్ హ్యావ్ దట్ పీస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో విశ్రాంతి, నీ జీవితంలో విశ్రాంతి. ఎలాంటి అలసటకు గురైనా, ఆ అలసట ఎటువంటిదైనా, ఒకవేళ అది ఆర్థిక సంబంధమైన అలసట, లేకపోతే కుటుంబ సంబంధాల్లో అలసట,
లేకపోతే కుటుంబ విషయాల్లో అలసట, బిడ్డల విషయమైన అలసట, లేక ఏదైనా అలసట, ఉద్యోగంలో అలసట, వాట్ ఎవర్ కన్ఫ్యూజన్ యూ హ్యావ్, ఏదంటే అలాంటి గలిబిలి అలసటి ఏది ఉన్నా అలాంటి విషయంలో నువ్వు విశ్రాంతి పొందాలంటే కమాన్, అలాంటి విశ్రాంతి ఇక్కడ పొందగలవు. దేవుని వాక్యం, సువార్త వాళ్ళు వినలేదు కనుక ఆ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు. నీవు సువార్త విని దాని ప్రకారం బ్రతికితే నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. ప్రియులారా, యేసులో గొప్ప విశ్రాంతి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రకటించాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా. ప్రయాస అనేది కేవలం శారీరక ప్రయాస మాత్రమే కాదు, ఈ లోక సంబంధంగా ఎన్నెన్నో ప్రయాసలు, ఎన్నో రకాలైన అలసటలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. ఐ విల్ గివ్ యూ పీస్, నేను విశ్రాంతిని మీకు కలుగ చేస్తానన్నాడు. తర్వాత వచనంలో మత్తయి 11:29 నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడి మోస్తే విశ్రాంతి ఉండదు కదా. కాడి మోస్తున్నప్పుడు బరువు, అలసట, కానీ ఆయన కాడి మోస్తే విశ్రాంతట. ఇఫ్ యు క్యారీ మై యోక్, దట్ యోక్ గివ్స్ యూ గ్రేట్ రెస్ట్. ప్రియులారా, గమనించాలి, నేను ఇక్కడ ఈ మందిరంలో పనిచేస్తున్న బిడ్డలు చూసి చాలా సంతోషిస్తుంటాను. చాలామంది బిడ్డలు ఈ క్రిస్మస్ కోసం ఎంత శ్రమ పడుతున్నారో తెలుసా? క్రిస్మస్ కోసమే కాదు, ప్రతి ఆదివారం కోసం, ఇక్కడ జరిగే ప్రతి కార్యం కోసం ఎంత శ్రమ పడుతూ ఉంటారో. దేవుడు ఆ శ్రమను చూడకుండా విడిచిపెట్టాడు. తప్పగా ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వాట్ ఎవర్ యు డూ ఫర్ ద లార్డ్. ఆయన కాడి మోసిన వారికి విశ్రాంతి. ఎలాంటి అలసట ఉన్నప్పటికీ కూడా ఆయన కాడిని మోస్తే, ఆ కాడి మోయడంలో అలసట అనుకుంటాం, లేక శ్రమ అనుకుంటాం, లేకపోతే భారం అనుకుంటాం, కానీ నా కాడి సులువుగా ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మీ దేహానికి విశ్రాంతి అనలేదు, మీ ప్రాణానికి విశ్రాంతి. మీరు సేద తీరుతారు, విశ్రాంతి దొరుకుతుంది. ప్రియులారా, ఈ దినాన్ని యేసులో ఆ క్రిస్మస్ సందర్భంగా మనకు సూచించబడుచున్న పశువుల తొట్టి అలసటలో విశ్రాంతికి సూచనగా మనకి కనిపిస్తుంది. రెండవదిగా పశువుల తొట్టిలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అందులో పశువులకు గ్రాసం వేస్తారు, లేక మేత వేస్తారు. పశువుల తొట్టి సూచించేది ఏమిటంటే ఆకలిలో తృప్తి, ఆకలి కొనిన వారికి తృప్తి. ఆకలి అంటే కేవలం కడుపు ఆకలే కాదు, అనేకమైన అవసరతలు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. గమనించాలి, పశువుల తొట్టి ఆకలి తీర్చే స్థలం అది. పశువులకు ఆకలి తీర్చే స్థలం, గొర్రెలకు ఆకలి తీర్చే స్థలం. మనం కూడా ఆయన కాపరి అయితే ఆయనకు మనం గొర్రెలమని చెప్పబడుతున్నాం. గొర్రెలని చెప్పుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదు. గొర్రెలు అని ఎవరైనా కించపరిస్తే అది అవమానపడవలసిన మాట కాదు. అది ఆయనకు గొర్రెలమంటే వీ ఫీల్ ప్రౌడ్ టు బి హిస్ షీప్. ఆయనకు గొర్రెలంగా మనం అతిశయించే స్థితే కానీ అవమానపడవలసిన స్థితి కాదు. ఆయనకు గొర్రెలంగా, ఆయనకే గొర్రెలమైతే అంతకంటే కావాల్సిందే ఉంది. ఆయన దగ్గర కాపుదల ఉంటుంది, ఆయన దగ్గర మేత ఉంటుంది, ఆయన దగ్గర విశ్రాంతి ఉంటుంది, ఆకలిలో తృప్తి, అవసరతలో తృప్తి. పశువుల తొట్టి ఆకలి తీర్చే స్థలం. ఈ పశువుల తొట్టి ఎక్కడుందట? బెత్లెహేము గ్రామం నుండి. బెత్లెహేము అంటేనే రొట్టెల గృహము అని అర్థం. బెత్ అనే మాట గృహానికి సూచన. రొట్టెల గృహం అంటే సమృద్ధిగా ఆహారం ఉండు స్థలము అని అర్థం బెత్లెహేము అంటే. కానీ యేసు ఆ గ్రామంలో పుట్టకపూర్వం ఆ బెత్లెహేములో కూడా రొట్టెల గృహము, ఆహారం సమృద్ధిగా ఉండే స్థలము అనే పేరు పెట్టినా అక్కడ కూడా కరువులు వచ్చాయి ఆ సందర్భాల్లో. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే చూడనక్కర్లేదు. ఇప్పుడు న్యాయాధిపతులు ఏలుచుండిన కాలంలో అక్కడ కరువు వచ్చింది. గమనించాలి, పేరు బెత్లెహేమే కానీ కరువు వచ్చింది. ప్రియులారా, గమనించాలి, బెత్లెహేములో కరువు రాలేదంటే వచ్చింది. కానీ ఆ బెత్లెహేము అనే పేరు సార్థకత ఎప్పుడు కలిగిందంటే, ఆ పేరుకు సార్థకత ఎప్పుడు కలిగిందంటే యేసు ఆ బెత్లెహేములో జన్మించినప్పుడు. అప్పుడు ఆ బెత్లెహేము అనే పేరుకు సార్థకత కలిగింది. బెత్లెహేము అంటే రొట్టెల గృహం. అక్కడ
ఆకలికి తృప్తి. ఆకలి అంటే కేవలం మనం కడుపులో ఆకలి కాదు, రకరకాల అవసరతలు ఉంటాయి. అవసరతల్లో తృప్తి పొందాలి. అలాంటి అవసరతల్లో తృప్తి పాత నిబంధన కాలంలో అయితే ఆహారం అవసరమైనప్పుడు, అరణ్యంలో ఆహారం అవసరమైనప్పుడు దేవుడు మన్నాను కురిపించిన సందర్భం మనకు తెలుసు. నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే అక్కడ దేవుడు మన్నాను కురిపించి వారిని తృప్తిపరిచాడు. ఆకలిలో దేవుడు విడిచిపెట్టడు, నీ అవసరతల్లో దేవుడు విడిచిపెట్టడు. నిజంగా ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆకలిలో తృప్తి ఇస్తాడు, అవసరతలో ఆయన ఆదుకునే దేవుడిగా ఉంటాడు. నీ ఏ అవసరత అయినా వాట్ ఎవర్ నీడ్ ఇట్ మే బీ ఆయన ఆదుకునేవాడుగా ఉంటాడు. క్రిస్మస్లో గొప్ప సందేశం ఏమిటంటే నీ అవసరతలో ఆదుకోబడతావు. యూ విల్ బి కంఫర్టెడ్ ఇన్ యువర్ నీడ్స్ విల్ బి మెట్ ఇన్ జీసస్. యేసులో నీ అవసరతలు తీర్చబడతాయి. అది గొప్ప ఆశీర్వాదం. యేసులో నీ అవసరతలు తీర్చబడతాయి. ఆకలి కొనిన ఆ పాత నిబంధన కాలంలో అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఆకలి కొనిన ఇశ్రాయేలీయులకు మన్నాను కురిపించి, ఎవరో వండలేదు, ఎవరో పండించలేదు, ఎవరో కోయలేదు, ఎవరో వండలేదు. అలాంటి ఆహారాన్ని ఆకాశం నుంచి ప్రియులారా గమనించాలి. అంత అద్భుతంగా మన అవసరతలు తీరుస్తాడు ఆయన. పండించింది, కోయనిది, వండనిది అలాంటి ఆహారం ఇవ్వగలిగిన దేవుడు మన అవసరతలు తీర్చలేడంటే తప్పక తీరుస్తాడు. అయితే ఆయన మీద నీవు ఆధారపడితే, ఇఫ్ యూ రియల్లీ లీన్ ఆన్ హిమ్, ఆయన మీద నీవు ఆనుకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడితే తప్పక ఆయన అవసరతలు తీరుస్తాడు. అవసరతలు తీర్చే దేవుడు. క్రొత్త నిబంధనలో కూడా ఆ సమయాల్లో ఆయన అవసరతలో ఉన్న వారిని ఆదుకున్న, పోనీ ఆహారం అవసరమైన స్థితిగతుల్లో ఆయన ఆహారం పెట్టిన సంగతులు మనకు తెలుసు. మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్న మాట. మార్కు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం అండి, 12వ వచనం కాదు. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. వారికి తినడానికి ఏమీ లేదు కనుక నేను వారి మీద కనికరపడుచున్నానని చెప్పి అక్కడ ఉన్న వారికి 4,000 మందికి ఆయన ఆహారం పంచిన సందర్భం అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, వాట్ ఎవర్ హంగర్ యూ హ్యావ్, ఇఫ్ యు ఆర్ హంగ్రీ యు విల్ బి ఫిల్డ్. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. యు విల్ బి ఫిల్డ్. నీకే ఆకలి ఉందో, నేను నీతిగా బ్రతకాలి, నేను దేవుని వాక్యం ప్రకారం బ్రతకాలి, లేక దేవుని వాక్యం వింటున్నాను, ఆయనకి ఇష్టమైన వానిగా ఇష్టమైన దానిగా బ్రతకాలి, ఆకలి ఉందా? అలాంటి ఆకలి ఉంటే నువ్వు తృప్తిపరచబడతావు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు ఇస్తాడు. గమనించాలి, వారికి ఆహారము లేనందున వారి మీద నేను కనికరపడుచున్నాను అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే అక్కడ యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. ఆహారం లేకపోతే ఆకలిగా ఉన్న వారిని చూసి కనికరపడ్డాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున కనికరపడి వాళ్ళకి వాక్యం చెప్పి పంపించలేదు, అక్కడ కూడా ఆహారం పెట్టాడు. మీరు గమనించలేదు, అక్కడ కూడా వారికి ఆహారం ఇచ్చి 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన సందర్భం. ప్రియులారా గమనించాలి, మన ఆకలి తీర్చు దేవుడు ఆయన. వాట్ ఎవర్ హంగర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ నీడ్ యూ హ్యావ్. ఆకలి అంటే ఆకలే కాదు, ఎలాంటి అవసరత, ఎలాంటి ఆకలితో నీవు ఉన్నా అలాంటి ఆకలిని తీర్చే దేవుడు, అలాంటి అవసరతలను తీర్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఆయన చెప్పిన మాట, యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. జీవాహారాన్ని నేనే. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ద లివింగ్ బ్రెడ్. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని ఆయనే జీవాహారంగా. అంటే ఆయన నీవు అంగీకరిస్తే
ఆయనే జీవాహారం అంటే యూ విల్ బి ఫిల్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి రంగంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో, నీ మానసిక సంబంధమైన స్థితిగతుల్లో, నీ శారీరకమైన సంబంధమైన స్థితిగతుల్లో, అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో నీవు తృప్తిపరచబడతావు, నువ్వు నింపబడతావు. ఎప్పుడు అంటే జీవాహారమును నేనే జీవాహారాన్ని. ఇంకొక మాట అన్నాడు, 51వ వచనం చదువుతాను, అదే అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. గమనించాలి, ఈ ఆహారం భుజిస్తే, నన్ను భుజిస్తే ఆయన భుజించాలట. వీ నీడ్ టు ఈట్ హిమ్. గమనించాలి. అది ఒకవేళ ఒక వింతైన ఎక్స్ప్రెషన్ లాగా అనిపించిన, ఒక వింతైన మానవ అవగాహనకు మించిన భావంగా అనిపించిన ఆ భావంలో మనం గమనించాలి, మన జీవితాలు తృప్తిపరచబడే అనుభవాలు మనకు కనిపిస్తాయి. మన జీవితాలు నింపబడే అనుభవాలు మనకు కనిపిస్తాయి. వీ బి ఫిల్డ్. ఆయనే జీవాహార, ఆయన ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. కనుక నన్ను భుజించినట్లయితే మీరు జీవిస్తారు అని చెప్పాడు. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారం భుజిస్తే జీవిస్తాడు. జీవించడం అంటే ఇప్పుడు జీవించడం మాత్రమే కాదు, వాడు ఎల్లప్పుడూ ఇప్పుడు జీవిస్తాడు. అలాగే ఈ జీవితం చాలించిన తర్వాత కూడా అతడు జీవిస్తూనే ఉంటాడు. ఎటర్నల్ లైఫ్. యేసును ఆహారంగా చేసుకోగలిగే అనుభవంలోని ఉంటే హీ ఈజ్ ఎటర్నల్ లైఫ్. పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసునే చూస్తున్నాం, కానీ ఆ పశువుల తొట్టిలో ఆ తొట్టి ఏం చూపిస్తుంది, ఆయన ఏం చూపిస్తున్నాడు. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆ శిశువు ఏం చూపిస్తున్నాడు. ఆ తొట్టి ఆహారానికి సూచన. ఆయన ఎదిగి ఆయన పరిచర్య ప్రారంభమైన తర్వాత నేనే ఆహారాన్ని అన్నాడు. ఆ తొట్టిలో నుంచి లేచిన ప్రభు నేనే ఆహారాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన్ని ఆ ఆహారాన్ని భుజిస్తే జీవిస్తాడు అన్నాడు. ఈ ఆహారం గురించి మనం ఆలోచన చేస్తే, మనం పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలు మనం అవగాహన చేసుకున్నప్పుడు ఈ ఆహారం గురించి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చివరిలో మొదటి భాగాన్ని విడిచిపెడుతున్నాను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గురించి చూపిస్తూ క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అని దేవుని వాక్యంలో రాయబడింది. గమనించాలి, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఈ పస్కా పశువుని గురించి పాత నిబంధనలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో, చెరలో, ఐగుప్తు దాస్యంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో వారిని విడిపించినప్పుడు, వారి విడిపించబడడానికి సూచనగా, వాడు విడిపించబడే ముందు రాత్రి దేవుడు వారికి సూచించిన సూచన, వారితో మాట్లాడిన మాటలు ఏమిటంటే, 12వ అధ్యాయము నిర్గమకాండం 6-7 వచనాలు చూస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఇంకా ముందు నుంచి చదివితే అదంతా అర్థమవుతుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలి. ఇశ్రాయేలీయులను విడిపించమని మోషే నాయకుడిగా వెళ్ళి ఆ ఫరో రాజు ముందు, ఐగుప్తు రాజు అయిన ఫరో ముందు అడుగుతుంటే, ఫరో ఎన్నిసార్లు మోషే వెళ్ళినా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు ఎన్నో సూచనలు కూడా పంపించాడు. ఆ దేశం మీదకి శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ. అప్పటికి 9 శ్రమలు పంపించాడు దేవుడు. అవి తెగుళ్ళు అవనివ్వండి, శ్రమలు అవనివ్వండి, అలాంటి శ్రమలను 9 శ్రమలను పంపించాడు. అప్పటికీ కూడా ఫరో రాజు తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇశ్రాయేలుని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు.
దేవుడు ఆ ఫరో రాజు చేతుల నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి ఐగుప్తీయుల కుటుంబాల్లో ప్రథమ సంతతిని సంహరించడానికి సంహార దూతను పంపించాడు ఆ రాత్రి. సంహార దూత ఆ ఐగుప్తు దేశమంతా సంచారం చేస్తూ ఉంటాడు. సంచారం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చేయవలసింది ఏమిటంటే, మీరు ప్రతి కుటుంబము లెక్క చొప్పున కుటుంబానికి ఒక గొర్రె పిల్లను కానీ కుటుంబానికి ఒక మేక పిల్లను కానీ వధించి దాని రక్తాన్ని మీ గౌనుల మీద మీ ద్వారబంధముల మీద పూయాలి. ఏ రక్తమైతే ఏ గవిని మీద లేక ఏ ద్వారబంధం మీద రక్తపు సూచనలు ఉన్నాయో, రక్తపు ఆ చిహ్నాలు ఉన్నాయో, ఆ చిహ్నమున్న రక్తపు చిహ్నమున్న ఆ గుమ్మాన్ని ఆ ఇంటిని విడిచిపెట్టి సంహారదూత వెళ్ళిపోతాడు. ఇది ఇశ్రాయేలీయుల గృహం అయితే ఈ గృహం మీద రక్తపు చిహ్నం ఉంటుంది, రక్తపు గురుతులు ఉంటాయి. ఆ రక్తపు గురుతులు ఉన్న గృహం అది దేవుని బిడ్డల గృహం. అది కాకపోతే ప్రక్క గృహం ఒకవేళ అక్కడికి ప్రక్కనే ఉన్న గృహం ఒకవేళ ఇశ్రాయేలీయులు కాని గృహం అయితే అక్కడ రక్తపు గురుతులు ఉండవు, అక్కడ ప్రథమ సంతానం సంహరించబడుతుంది. దేవుడు ఐగుప్తీయుల మీదకి పంపించిన చివరి శ్రమ. ఎన్నిసార్లు దేవుడు సూచనలు పంపించిన ఆ ఫరో రాజు వినకపోయేసరికి దేవుడు పంపించిన సూచన కనుక ఇశ్రాయేలీయులు విడిపించడానికి సూచన పస్కా బలి. అది ఆ రోజు ఇశ్రాయేలీయులు ఆ రాత్రి లేక ఆ 14వ దినాన్ని అర్పించిన ఆ అర్పణ పస్కా బలి అన్నారు. దాన్ని పాస్ ఓవర్ అన్నారు. ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అన్నారు. ఇంగ్లీష్లోనే బాగుంటుంది పాస్ ఓవర్ అనేది. పాస్ ఓవర్ అంటే దాటిపోవడం. సంహారదూత వచ్చినప్పుడు ఆ సంహారదూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు కనుక దాన్ని పాస్ ఓవర్ అన్నారు. పాస్ ఓవర్ సాక్రిఫైస్, పస్కా బలి. హీబ్రూ భాషలో పస్కా అన్నారు, ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అన్నారు. ద డిస్ట్రాయర్ passes over those houses on which the blood marks are seen. ఏ గృహం మీద అయితే ఆ రక్తపు చిహ్నాలు ఉన్నాయో ఆ గృహాన్ని దాటి సంహారదూత వెళ్ళిపోతాడు. అలాంటి పస్కా బలిని గురించి మాట్లాడుతూ క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అని మాట గమనించాలి. దాస్యంలో ఉన్నవాడు, చెరలో ఉన్నవాడు, అలాంటి దాస్యపు చెర అనే అనుభవంలో ఉన్నవాడు విడుదల పొందడానికి అక్కడ పస్కా బలి పశువు ఎలా వధించబడిందో పాత నిబంధన గ్రంథంలో, అలాగే పాపం అనే దాస్యంలో రకరకాల దేవునికి ఇష్టం కాని దాస్యాల్లో మగ్గిపోతున్న జనుల నిమిత్తమే ఆయన పస్కా బలి పశువుగా ఇంకెప్పుడు బలి అర్పించిన అవసరం లేకుండా ఆయనే ఒక్కసారిగా, అంతకుముందు ఆ బలులు మాటిమాటికి అర్పించవలసి వచ్చేది, కానీ యేసుక్రీస్తు ప్రభు బలి తనకు తానే బలి అర్పించుకునేట ద్వారా మన క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ప్రియులారా, ఆ పస్కా పశువు వధించబడడంలో విడుదల ఉంది. ఆ పస్కా బలి పశువు వధించబడడంలో విడుదల ఉంది. అందులో కాపుదల ఉంది. ఇశ్రాయేలీయులకు కాపుదల, రక్తపు సూచనలు కనిపించినప్పుడు ఇశ్రాయేలీయులకు కాపుదల. ఆ పస్కా బలి వధించబడిన ఆ వధించిన ఆ ఇశ్రాయేలీయులు ఆ రాత్రి ఆ పస్కా బలి పశువు వధించిన తర్వాత రోజు ఆ ఐగుప్తు దేశపు దాస్యం నుంచి విడిపించబడ్డారు. ఈ దినాన్ని ఆ పస్కా బలి పశువును సూచిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆ పస్కా బలి పశువును వధించడం మాత్రమే కాదు, ఆ పస్కా బలి పశువును తినాలి. ఆ రాత్రి మీరు భుజించాలి. అది బాగుంది కదా. ఈ కార్యం అంతట్లో కూడా అది ఒక్కటే బాగుంది. పస్కా బలి పశువును తినాలట. ప్రియులారా గమనించాలి, నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అదే అధ్యాయం 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీరు నడుము కొట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కర్రలు చేత పట్టుకుని, అంటే కర్రలంటే ఆ దినాల్లో ప్రయాణానికి అది అవసరమయ్యేది ఏంటి, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. ఎలా తినాలట? మంచి యాంబియన్స్ క్రియేట్ చేసుకుని చాలా చక్కటి యాంబియన్స్లో కూర్చుని ఏమిటి ఏసీ సరి చేసుకుని నా మీల్ నేను ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా తినే మీల్ కాదు అది కదా. ఒక్కొక్కసారి
వీ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి క్విక్ బైట్ ఉంటుంది. ఏదైనా పని మీద త్వరగా వెళ్ళిపోయేటప్పుడు క్విక్ బైట్, త్వరగా అసలు మన భాషలో చెప్పాలంటే నోటిలో ముద్ద నోటిలో ఉన్నట్టుగానే పరిగెడతాం కదా, అలా వెళ్తాం. కొన్నిసార్లు క్విక్ బైట్స్ ఉంటాయి, కొన్నిసార్లు వీ రియల్లీ వాంట్ టు ఎంజాయ్ అవర్ మీల్. ఆ మీల్ని ఎంజాయ్ చేయాలని కూర్చుని చక్కగా స్నానం చేసి వచ్చి ఏసీ సర్దుకుని కూర్చుని చక్కగా కూర్చుని తింటాం. ఇక్కడ అలాగూ కంఫర్టబుల్గా తినే మీల్ కాదు ఇది. ఏమంటున్నాడు? మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపరచు దాన్ని తినాలి. ప్రియులారా గమనించాలి, అలా తినాలి అనడంలో గమనించాలి. అందులో ఇంత త్వరగా తినే మీల్ ఏమైనా ఎంజాయబుల్గా ఉంటుందా అనేది మన ప్రశ్న. కానీ ఆ మీల్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటంటే ఈ మీల్ కంటే కూడా పారిపోవాలి ఇక్కడి నుంచి. వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఈ పస్కా బలి పశువును తినడంలో ఒక సూచన ఏమిటంటే గొప్ప ఆశ ఉంది. ఇది తినాలి. గమనించాలి, ఇదంతటిలో అసలు మూలమైన విషయం ఏమిటంటే దేవుడు చెప్పాడు, ఆ పని చేయాలి. విధేయత. ఆ పస్కా బలి పశువు వధించమన్నాడు, ద్వారబంధాల మీద ఆ రక్తం రాయమన్నాడు, రాస్యము, మేము మాకు కాపుదల దొరికింది రాత్రి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే ఇది తినిన వెంటనే మాకు విడుదల. ఈ తినడంలో ఒక గొప్ప ఆశ ఉంది. ఆ ఆశ ఏమిటంటే మాకు విడుదల. ప్రియులారా గమనించాలి, యేసులో ఒక గొప్ప ఆశ ఉంటుంది ఎప్పుడు కూడా. యేసును వెంబడించిన వానికి, యేసును విశ్వసించిన వానికి, యేసు మీద ఆధారపడిన వానికి, యేసు మాటలను లేక దేవుని మాటలను, వాక్యాన్ని విని దాన్ని గైకొని వానికి దేర్ ఈజ్ ఎ గ్రేట్ డిజైర్. ఒక గొప్ప ఆశ, ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్. జీవితం కొరకు ఎక్స్పెక్టేషన్, కుటుంబం కొరకు ఎక్స్పెక్టేషన్, మన విశ్వాస స్థితిలో ఎక్స్పెక్టేషన్. వీ హ్యావ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ we have the one who fulfills all our expectations. మన నిరీక్షణ అంతటిని నెరవేర్చగలిగే గొప్ప ప్రభు ఉన్నాడు అనే గొప్ప నిరీక్షణ ఆ పస్కా బలి పశువును తినడంలో కనిపిస్తుంది. గొప్ప ఆశ. గమనించాలి, మనమే ఆ ప్లేస్లో ఉన్నాం అనుకుందాం. మన ఇంట్లో ఉన్నాం, భార్యాభర్త, 2-3 పిల్లలు. ఇప్పుడు ఇది తినేస్తే మనం ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంటే తిండి మీద శ్రద్ధ పెడతావా, బయటికి వెళ్ళిపోవడం మీద శ్రద్ధ పెడతావా? అది ఆశ. whether I eat it or not, I just jump out of this place. I want to get out of this place. I want to get rid of this place. నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి. అలాంటి ఆశ ఆ పస్కా బలి పశువును భుజించడంలో ఉంది. ప్రియులారా గమనించాలి, ఈ జీవాహారమును నేనే దీన్ని భుజిస్తే అని చెప్పడంలో పస్కా బలి పశువుని అక్కడ భుజించారు. ఈయన మన పస్కా బలి పశువు అంటే ఆయన మనం భుజిస్తే ఆ భుజించడంలో గొప్ప ఆశ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనంలో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. మనం కొంతసేపుల్లో ప్రభు బలలో పాలు పొందుతాం. ఆ ప్రభు బలలో పాలు పొందినప్పుడు ఇది ఆయన శరీరం అని చూపిస్తారు, అలాగే ఇది ఆయన రక్తం అని చూపిస్తారు. మనం పాలు పంచుకుంటున్నాం అనే వీక్లీ బేసిస్, ఎవ్రీ వీక్ we partake in that meal. ఆ మీల్లో పాల్గొనే ప్రతిసారి మనం పొందుకోవలసింది ఏంటంటే గొప్ప ఆశ. వీ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ జీసస్. ఆయనలో గొప్ప ఆశ, ఆయనలో గొప్ప ఎక్స్పెక్టేషన్, నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ గమనించాలి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షరసం క్రొత్తదిగా తాగు దినము వరకు ఇక్కడ ఆయన సిలువ వేయబడే ముందు రాత్రి వారికి ఆ పస్కా భోజనం పంచిపెడుతూ నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు అంటే గమనించాలి, ఒక హోప్ పెడుతున్నాడు వాళ్ళ హృదయాల్లో. ఏమిటంటే తండ్రి రాజ్యంలో నేను ఉంటాను, నువ్వు ఉంటావు, మన ఇద్దరం కలిసి అది విల్ బి డైనింగ్ టుగెదర్. విల్ బి డైనింగ్ టుగెదర్. అక్కడ రాజ్యంలో నేను ఉంటాను, నువ్వు ఉంటావు. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. ఆ పస్కా ఆచరించడంలో లేక మీరు నన్ను భుజిస్తే అని చెప్పడంలో, ఆ భుజించడంలో ఎంత నిరీక్షణ పెట్టాడో ప్రభు. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అండ్ యూ విల్ బి దేర్.
యు విల్ బి దేర్ విత్ మీ. అలాగో నీవు నేను కలిసి అక్కడ భోజనం చేస్తాం. విల్ బి డైనింగ్ టుగెదర్ దేర్. నేను మీతో కలిసి నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా తాగు దినము వరకు అక్కడ త్రాగుతాం. మరలా అంత దినం అప్పటి వరకు నేను త్రాగను, కానీ మీరు త్రాగాలి అక్కడ చెప్పాడు తర్వాత వచనాల్లో. అలాగే కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూస్తే, మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. అక్కడ 2 అంశాలు ఆ వచనం గమనించాలి. ఆయన మరణాన్ని ప్రచురిస్తారు, ఎందుకంటే మా ప్రభువు నా కొరకు మరణించాడు గనుక. ఆయన మరణంలో ఆయన విడిచిపెట్టిన ఆయన శరీరానికి రక్తానికి గుర్తుగా ఉన్న ఈ ద్రాక్షరసాన్ని, ఈ రొట్టెను నేను తీసుకుంటున్నానని ప్రతి వారం దానిలో మనం పాలు పంచుకుంటూ ఉంటాం. అందులో గమనించాలి 2 విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి, ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉంటాం. హీ హ్యాస్ డైడ్ ఫర్ మీ. ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే ఆయన చనిపోయాడని ప్రచురించడం కాదు. హీ హ్యాస్ డైడ్ ఫర్ మీ. నా కోసమే ఆయన మరణించాడు అని ప్రచురిస్తాం. రెండవది ఏమిటంటే ఆయన రాబోతున్నాడు. హీస్ గోయింగ్ టు కమ్. దట్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్. ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప కనిపెట్టే స్థితి ఉంది. అదేమిటంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్. ప్రియులారా గమనించాలి, ఆయనను భుజించుటంటే నేను జీవాహారమును నేనే. ఎవరైనా ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు నిత్యము జీవిస్తాడు అని చెప్పినప్పుడు ఆ ఆహారంలో గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంది, గొప్ప ఆశ. వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్. ఒక గొప్ప ఆశ కిరణం ఆ ఆహారంలో మనకి కనిపిస్తుంది. మరొక విషయం ఏమిటంటే నిర్గమకాండము 12వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరించదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరించదగిన రాత్రి ఇదే. ఆ ఒక్కసారి కాదు, తరతరములకు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తరతరములకు ఇశ్రాయేలీలు తరతరములకు సంవత్సరానికి ఒకసారి ఆ పండుగను ఆచరించాలి. ఆ పస్కా పండుగను ఆచరించాలని తరతరములకు గమనించాలి. ఆ తరువాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాల ప్రయాణంలో విచారకరమైన విషయం ఏంటంటే ఒక్కసారి మాత్రమే ఆ పండుగను ఆచరించారు. ఈ దినాన్ని మన జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న మనం ఆచరించకపోతున్నట్లయితే ప్రతివారు ఆచరించదగిన స్థితిలోనికి నడిపించబడాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభు బలలో ఆ పాలు పొందలేని వారు ఉన్నట్లయితే ప్రియులారా గమనించాలి, ఆ ప్రభు బలలో గొప్ప ఆశ, గొప్ప నిరీక్షణ. వీ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. అలాంటి నిరీక్షణ దానిలో మనకి దాచి ఉంచాడు. మరొక విషయం ఏంటంటే తరతరములకు జ్ఞాపకార్థంగా దాన్ని చేయాలి. ఎప్పుడో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆలోచన జ్ఞాపకార్థంగా ప్రతిసారి మనము జ్ఞాపకార్థంగా. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయండి. 25వ వచనంలో, మీరు దీనిని త్రాగునప్పుడల్లా, పాత్ర ద్రాక్షరసం తీసుకుని దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునే. జ్ఞాపకం. ప్రభు బలలో ఆశ ఉంది, ప్రభు బలలో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రియులారా గమనించాలి, ఆ జ్ఞాపకాలు ఏమిటంటే పాత నిబంధన కాలంలో దేవుడు మా పితరులైన ఇశ్రాయేలీయులను విడిపించాడు, గొప్ప జ్ఞాపకం. అలాగే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆ పస్కా బలి పశువుకు సూచిగా నా కొరకు మరణించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన త్వరలో రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రచురిస్తున్నాను. ఏ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ and a great remembrance, a great hope and a great remembrance. తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయము 42వ వచనంలో, ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరించదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో ఇది ఐగుప్తుల నుండి వారిని బయటికి రప్పించినందుకు. ప్రియులారా గమనించాలి, బయటికి రప్పించిన స్థితి, విమోచన, విడుదల. దేర్ ఈజ్ ఎ గ్రేట్ రిడెంప్షన్ ఇన్ దిస్. ఒక గొప్ప విమోచన కార్యం ఉంది. లోకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జకరియా ప్రకటించాడు, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన యేసుక్రీస్తు ప్రభు జన్మలో. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన అందరి కొరకు
విమోచన క్రయ ధర్మగా తను తానే సమర్పించుకొనెను అని పౌలు రాస్తాడు. ప్రియులారా, ఈ దినాన్ని యేసులో మనం పొందుకునేది క్రిస్మస్లో ఆ పశువుల తొట్టి ఆయన సిలువకు సూచికగా కనిపిస్తుంటే ఆ పశువుల తొట్టిలో మనం పొందుకునేది అలసటలో విశ్రాంతి. వాట్ ఎవర్ టైర్సమ్నెస్ యూ హ్యావ్, అలసటలో విశ్రాంతి. అలాగే అవసరతలో ఆదుకొనబడే స్థితి, ఆకలిలో తృప్తి. నువ్వు ఏ అవసరతలో ఉన్నా, ఏ ఆకలి ఉన్నా దానిలో తృప్తి. దేవుని వాక్యం విన్నావు, అలాంటి ఈ దినాన్ని నువ్వు ఎలాంటి అలసటలో ఉన్నా, నీ జీవితంలో, మన జీవితాల్లో అస్సలు అలసటే లేదు, నా జీవితం చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అంటే ఒకవేళ దేవునికి స్తోత్రం. అలా కాదు, నా జీవితంలో ఫలానా అలసట ఉంది, అలసిపోయాను, ఫలానా ఇబ్బందికరమైన స్థితిలో అలసిపోయాను, ఫలానా విషయంలో అలసటకు గురవుతున్నాను, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగంలో ఎంతో కాలం నుంచి దీనికోసమో కనిపెడుతున్నాను, ఉద్యోగం కోసమో లేకపోతే ప్రమోషన్ కోసమో లేకపోతే దేనికోసమో కనిపెడుతున్నాను, అలసట చెందిపోయాను. అలాంటి అలసటలో గొప్ప విశ్రాంతి యేసులో నీకు దొరుకుతుంది. అలాగే అవసరతలో ఆదుకొనబడే స్థితి, ప్రభువు నిన్ను ఆదుకుంటాడు.